రైతుల కోసం రాష్ట్రం కోసం 15 రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోడ్ షోలో భాగంగా ఇవాళ తొలి రోజు మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించనున్నారు. మిర్యాలగూడలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న కేసీఆర్ ఆ తర్వాత సూర్యాపేటకు చేరుకుని అక్కడ భారీ రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తారు. కేసీఆర్ కటౌట్లు, బ్యానర్లతో మిర్యాలగూడ, సూర్యాపేట పట్టణాలు గులాబీమయమయ్యాయి. గులాబీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా గులాబీ తోరణాలతో ముస్తాబు చేశారు. కేసీఆర్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు గులాబీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. మిర్యాలగూడలో కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. సాయిమాధవి, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తం కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. మరి కాసేపట్లో కేసీఆర్ గారు నల్గొండ జిల్లాలో పర్యటన చేయబోతున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పోరుబాట నిర్వహిస్తూ ఉన్నారు. బస్ యాత్రలు నల్గొండ నుంచే షురూ కాబోతూ ఉన్నాయి. 17 రోజుల పాటు 12 నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్ యాత్రలు చేపట్టి ప్రజల్ని జాగృతం చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఇక ప్రస్తుతం మనం మిర్యాలగూడలో ఉన్నాం. సాయంత్రం 5:30 ప్రాంతంలో మిర్యాలగూడకు చేరుకొని ఇక్కడ భారీ రోడ్ షోలో పాల్గొని ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతా ఉన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని రౌండ్ దగ్గర పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ మిర్యాలగూడ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి ప్రధానంగా సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు సంబంధించినటువంటి నియోజకవర్గాల నుంచి ఒక 30-40 వేల మంది ప్రజలు, రైతులు, యువకులందరూ తరలి వచ్చి కేసీఆర్ గారి రోడ్ షోలో పాల్గొనబోతా ఉన్నారు. కేసీఆర్ గారు ఏం చెప్తారు, ఏం దిశానిర్దేశం చేస్తారు, ఈ పార్లమెంట్ ఎన్నికల వేళ అనుసరించాల్సినటువంటి వ్యూహం ఏంటి, పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవాల్సిన ఆవశ్యకత ఏంటి అనేది వివరిస్తారు. కాబట్టి సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్ నుంచి ప్రారంభమై ఉప్పల్ అదేవిధంగా చౌటుప్పల్ మీదుగా చిట్యాల, నార్కట్పల్లి మీదుగా అదేవిధంగా నల్గొండకు చేరుకుంటారు. నల్గొండ నుంచి నేరుగా మిర్యాలగూడ చేరుకొని ఇక రోడ్ షోలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి సూర్యాపేటకు చేరుకుంటారు. సూర్యాపేట నియోజకవర్గం కూడా నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉంది కాబట్టి సూర్యాపేటకు సంబంధించినటువంటి ప్రజలకు కూడా ఒక సందేశం ఇచ్చేలాగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కొన్ని ఏదైతే ఉదాసీనత వైఖరి ఉందో, ఏదైతే నిర్లక్ష్యపూరిత వైఖరి ఉందో వీటన్నిటిని కూడా ఎండగట్టేలాగా సూర్యాపేటలో కూడా భారీ రోడ్ షోలో కేసీఆర్ గారు పాల్గొంటారు. అక్కడ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. దాదాపు 50,000 మంది సూర్యాపేటకు తరలి వచ్చి కేసీఆర్ గారి రోడ్ షోని విజయవంతం చేసేందుకు అక్కడ భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు జగదీష్ రెడ్డి. ఇప్పటికే నల్గొండ పార్లమెంటు పరిధికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా కేసీఆర్ గారి రోడ్ షోని విజయవంతం చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు నల్గొండ, సూర్యాపేటలో మిర్యాలగూడ, సూర్యాపేటలో బస్ యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత సూర్యాపేటలో రాత్రి బస్ చేస్తారు. రేపు ఉదయాన్నే కార్యకర్తలకు అందుబాటులో ఉండి క్షేత్రస్థాయిలో పార్టీ సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు, ప్రజల సమస్యలకు సంబంధించినటువంటి అంశాలను క్షేత్రస్థాయిలో కార్యకర్తల్ని అడిగి తెలుసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా కలుస్తారు. ఇక రేపు సాయంత్రం 4:30 నేరుగా భువనగిరి చేరుకొని భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి క్యామ మల్లేష్కి మద్దతుగా అక్కడ రోడ్ షోలో పాల్గొని అక్కడి నుంచి నేరుగా ఎర్రవెల్లిలోని తన నివాసానికి వెళ్తారు. 2 రోజుల పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఇక్కడే ఉంటుండడంతో, గంటల పాటు ఇక్కడే గడుపుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో అయితే నూతన ఉత్తేజం మనకు కనపడతా ఉంది, ఉత్సాహం మనకు కనపడతా ఉంది, ధైర్యం మనకు కనపడతా ఉంది. మా అధినేత మా దగ్గరకు వస్తున్నారు, మా నాయకుడు మా దగ్గరకు వస్తున్నారు, మా బాధలు వినడానికి వస్తూ ఉన్నారు. ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో నెలకొంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి, ఏ విధంగా ఈ సాగర్ ఆయకట్టు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా వెలుగులోకి తీసుకురావాలన్న ఒక ఉత్సాహం, పోరాట పటిమ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. నల్గొండ జిల్లా నుంచే ప్రతిదీ కూడా పోరుబాట ఎంచుకుంటున్నారు. కృష్ణా ప్రాజెక్టులన్నింటినీ కూడా కేంద్రానికి అప్పచెప్తూ కేఆర్ఎంబీకి అప్పచెప్పడంతో కేసీఆర్ గారు ఒక్కసారిగా గర్జించారు. నల్గొండలోనే భారీ బహిరంగ సభ పెట్టి అల్టిమేటం జారీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ దిగి వచ్చింది, అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ తర్వాత ఎక్కడికక్కడ పంటలు ఎండిపోయి రైతులు అరిగోసపడుతూ ఉంటే, రైతులు అప్పులో ఊపిలో కూరుకుపోయి ఏడుస్తూ ఉంటే కేసీఆర్ గారు నేరుగా రంగంలో దిగి అటు సూర్యాపేట జిల్లాలో, నల్గొండ జిల్లాలో పర్యటన చేసి రైతుల్ని ఓదార్చారు, కొండంతా భరోసా కల్పించారు. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చేసినటువంటి బస్సు యాత్ర కూడా నల్గొండ జిల్లా నుంచి ప్రారంభిస్తుండడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నెలకొంది. ఇక్కడ కొద్దిమంది వాలంటీర్స్ వచ్చారు. కేసీఆర్ గారి బస్ యాత్ర దారి పొడుగులో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అవాంతరాలు తలెత్తకుండా దాదాపు 100 మంది వాలంటీర్స్ ఎక్కడికక్కడ కూడా కార్యకర్తలను సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా నియమించారు. వారితో మనం మాట్లాడదాం. ఎట్లా ఉందండి కేసీఆర్ గారు రాక సందర్భంగా మీ వాలంటీర్స్ అంతా కూడా ఎట్లాంటి విధులు నిర్వర్తిస్తారు, కేసీఆర్ గారు రోడ్ షో ఎట్లా విజయవంతం చేస్తారు? ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు రాకతో యావత్ నల్గొండ జిల్లా ఒక పక్కన సంతోషపడుతుంది. ఎందుకంటే ఈ గుంపు మేసి చేస్తున్న శాఖలు చూసి ఈరోజు కేసీఆర్ గారికి ఒక పక్క చూడాలి, కేసీఆర్ గారిని చూడాలి, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఏం చెప్తాడు అని చెప్పి ఒక పక్క రైతులు, ఒక పక్క కార్మికులు, విద్యార్థులు, మేధావులు భారీ ఎత్తున 30 నుంచి 40 వేల మంది
మన గౌరవ జగదీష్ రెడ్డికి మాజీ మంత్రి జగదీష్ అన్న ఆధ్వర్యంలో అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున విజయవంతం చేయబోతున్నాం. కేసీఆర్ గారి రాకతో ఒక పక్క అవతల పక్క ఉలికి పడుతుండ్రు ప్రతిపక్షాలు అయితే అవతల పక్కన ఒక పెద్ద జానారెడ్డి గారు కొడుకుండు ఏంది మిర్యాల సభలో కేసీఆర్ గారు రావడైంది ఏంది అని ఒక పక్క వాళ్ళకి భయం అవుతుంది. వాళ్ళ నామినేషన్ వేస్తున్నా ఈరోజు కేసీఆర్ గారు వచ్చిన మా పరిస్థితి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున రైతులు విద్యార్థులు మేధావులు ముందుకొచ్చి ఈ విజయాత్రని ఇంకా ముందుకు పోర్సాగాలని చెప్పి మరొకసారి ఇక్కడ తెలియజేస్తున్నాం. మీ పేరేం పేరండి? నా పేరు చందు యాదవ్ అండి. నేను రైతునండి. నేను ఈరోజు మాకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు టయానికి రైతు బంధు వచ్చేది, అదేవిధంగా మాకు పంటకు కూడా గిట్టుబాటు ధర వచ్చేది. కాంగ్రెస్ పార్టీ వచ్చి కళ్ళబుల్లి మాటలు నమ్మేసి రైతులందరం కూడా ఆగమైపోయినాము. మాకు ఇంతవరకు రైతు బంధు పడలేదు. అదేవిధంగా వరికి ఇస్తా అన్నటువంటి బోనస్ 500 రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు. అదే గిట్టుబాటు ధర కూడా లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఆయకట్లో నీరు కూడా మాకు టయానికి ఇవ్వకుండా మేము మొత్తం 10 ఎకరాలు వేస్తే 5 ఎకరాలు మొత్తం కూడా వదిలిపెట్టాల్సి వచ్చింది. కాబట్టి ఈరోజు ఆరోగ్యం సహకరించకుండా కానీ ప్రజల కష్టాల్లో ఉన్నారు, రైతులు కష్టాల్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళని ఎట్లయినా వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు పోర్బాటులో పెట్టినటువంటి కేసీఆర్ గారిని చూస్తానికి బ్రహ్మాండంగా మా రైతులందరం కూడా స్వచ్ఛందంగా తరలి రావడం జరుగుతున్నది. సార్ ఏం చెప్తారు అనేది చూడాలని ఆతృతగా ఉంది. ఈ విధంగా సాగర్ ఆయకట్టు పరిధి రైతులందరూ కూడా ఈ యాత్రకు తరలి వస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఏది చేసినా సంచలనం అవుతుంది, ఏది చేసినా ప్రభంజనం అవుతుంది. 2003లోనే సాగర్ ఆయకట్టు సంబంధించినటువంటి నీళ్ళని కూడా ఎండాకు తరలిస్తూ ఉంటే హాలియా నుంచి కోదాడ వరకు కూడా పాదయాత్ర చేశారు. అక్కడ ఉన్నటువంటి సమైక్య ప్రభుత్వాన్ని కదిలించారు. ఈరోజు కూడా మళ్ళీ అలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సాగర్ ఆయకట్టు అంతా కూడా ఎడరిగా మారుతున్న నేపథ్యంలో ఎట్లాంటి దిశానిర్దేశం చేయాలి, ఎట్లా మళ్ళొక్కసారి చైతన్యవంతం కావాలనేది కూడా కేసీఆర్ గారు వివరిస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ జన సమీకరణ కూడా జరుగుతూ ఉంది. రైతులు తరలిస్తూ ఉన్నారు. నల్గొండ మీదుగా వస్తున్నారు కాబట్టి ఎక్కడికక్కడ ఘనంగా స్వాగతం పలికేందుకు స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం విజువల్ చూస్తూ ఉన్నాం. మిరాల్ కూడా మొత్తం కూడా గులామయంగా మారింది. కార్యకర్తలందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా తరలి వస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు రోడ్ షోలో పాల్గొని ఏం చెప్తారు, ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి కాసేపట్లో కేసీఆర్ గారి రోడ్ షో ప్రారంభమవుతుంది. రైట్ రాము, థ్యాంక్ యూ.